హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనము ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. జేఈ మెయిన్స్ అంటే ఇండియాలో మన భారతదేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, దాని తర్వాత అత్యున్నతమైన విద్యా సంస్థల్లో భాగంగా ఈ ఐసర్ ఇన్స్టిట్యూట్లను ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో మనము జాయిన్ అవ్వాలంటే ఐఐటి ఎగ్జాము ఒకటి, ఐఐటి అంటే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మనం 2 వీడియోస్ చేసుకోవడం జరిగింది. ఇది 3వ వీడియో. ఆ 2 వీడియోలు ఎవరైనా చూడకపోతే వాటి లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఐఐటి దానికి మెయిన్ సిలబస్ డిస్కస్ చేయడం కోసం ఈరోజు ముఖ్యమైన వీడియో చేయదలుచుకున్నాను. దాంట్లో ఒకసారి ఒక వీడియో వచ్చి దానికి ఐఐటి అసలు ఎందుకు రాయాలి, ఇంకోటి దాని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాని గురించి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సిలబస్ ముఖ్యంగా 60 మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. అంటే 4 సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 15 రైట్ అయిన దానికి, కరెక్ట్ అయిన దానికి +4, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. దానికి నెగిటివ్ క్వశ్చన్కి -1 అని చెప్పుకున్నాము. దీంట్లో ముఖ్యంగా ఎన్సీఆర్టీ బేస్ చేసిన సిలబస్ని వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయడం జరిగింది. అంటే ఎన్సీఆర్టీ బుక్స్ మీకు ముఖ్యంగా చదువుకోవాల్సి వస్తుంది. ఆ ఎన్సీఆర్టీ ఎలా సిలబస్ డిజైన్ చేస్తుందో ఆ సిలబస్ని వాళ్ళు ప్రిఫర్ చేసి దాంట్లో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా గతంలో చెప్పుకున్నాం మనము, ఇది ఎక్కువ రీసెర్చ్ ఓరియంటేషన్కి సంబంధించింది. ఎందరో ఐఐటీలు, ఇంజనీరింగ్ అటే కాకుండా అదర్ దాన్ ఇంజనీరింగ్ కోర్సులో ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపే వాళ్ళకి ఇది ముఖ్యమైన సెంటరు. ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్లో సిలబస్ యూనిట్స్ అండ్ మెజర్మెంటు, మోషన్ లాస్, వర్క్, ఎనర్జీ, పవరు, గ్రావిటేషన్, థర్మోడైనమిక్, కైనెటిక్ ఎనర్జీ థియరీ, ఆసిలేషన్, వేవ్స్, ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నెటిక్ ఎక్సెట్రా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియర్ అండ్ ఎలక్ట్రిక్ డివైసెస్. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీలో బేసిక్ కాన్సెప్ట్స్ ముఖ్యంగా ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్స్ అవి కూడా చదువుకోవాల్సి వస్తుంది. అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ ఈక్విలిబ్రియం, రియాక్షన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఎస్ఎన్పి బ్లాక్ ఎలిమెంట్స్, డిఎన్ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్, కార్బన్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ బయోమాలిక్యులర్స్. ఇవి ముఖ్యంగా ఎన్సీఆర్టీ వాళ్ళు ముఖ్యంగా ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఉంటాయి. ఆల్రెడీ జేఈ మెయిన్స్ వాళ్ళకి సిలబస్ అంతా కవర్ అవుతుంది. జేఈ మెయిన్స్ రాసేవాళ్ళు కానీ, ఐఐటీ రాసేవాళ్ళు కానీ అవి మిస్ అయ్యి మాకు ఇంజనీరింగ్ సైడ్ వద్దు, ఎక్కువగా ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ ఎక్కువైపోయి కాంపిటీషన్ పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు జాబ్స్ కూడా ఏఐ ఆర్టిఫిషియల్ వచ్చి చాలా తగ్గిపోతూ ఉంది. అవన్నీ కాకుండా మేము రీసెర్చ్ ఓరియంటేషన్ పోతాము అనే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఇది ముఖ్యమైన కోర్సు. నెక్స్ట్ మ్యాథ్స్కి వస్తే సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, ఆల్జీబ్రా, క్యాల్కులస్, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్స్, 3D జామెట్రీ, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. మ్యాథ్స్లో కొంచెం సిలబస్ తక్కువగా అనిపిస్తుంది. ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ రెండు మిక్స్ చేసుకొని ఉంటుంది సిలబస్. నెక్స్ట్ బయాలజీలో కూడా 50 మార్క్స్ వస్తుంది. బయాలజీ సిలబస్ చూద్దాం. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, జెనెటిక్స్, ఎవాల్యుయేషన్, బయాలజీ, హ్యూమన్ వెల్ఫేర్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. వీటిలో ముఖ్యంగా నాకు తెలిసి కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి ఎక్కువ సిలబస్ అనిపిస్తూ ఉంది. మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ సిలబస్ని బాగా బైక్ హెడ్ చేసుకోవాలంటే సిలబస్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఇస్తూ ఉంటారు. మనం ముందు సిలబస్ చూసుకోవాలి. ఏ సిలబస్ ఉంది దాని దగ్గర చూసుకొని దాంట్లో పుస్తకాలు గ్యాదర్ చేసుకొని ఎక్కువగా ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఎన్సీఆర్టీ ఇంటర్మీడియట్ ఏ విధంగా రెఫర్ చేస్తుందో సిలబస్ దాని ప్రకారం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని చదవగలిగితే ఖచ్చితంగా ఎవరైతే రీసెర్చ్ ఓరియంటేషన్ ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ వీడియో నచ్చి ఉంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.